అపచారం గట్టినే చేసిర్రట. మరి ఇక ఎట్లనో ఏమో అని ఆ ఎంకన్న భక్తులు మస్తు బాధపడుతుర్రు. తప్పు చేసినోళ్లను ఈడ్చిపెట్టొద్దని కోపానికి వస్తుర్రు. అటు సర్కారోళ్ళు కూడా ఇప్పటి సంధి ఇక అట్లా జరగదన్నట్లు గట్టినే చెప్తుర్రు. అయ్యగారులు శ్రీవారి సన్నిధిలో శాంతి పూజలు చేసిర్రు. ఇంకో దిక్కు ఇట్లా పంచాది సుప్రీంకోర్టు దాకా పోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ లడ్డూ లడాయి ఇగింత ముదురుతుంది. మరి ఇక చూద్దాం పారి ఏమేమి నడిచిందో. పొద్దుగాల 6 సంధి షురువైతే 10 గంటల దాకా నడిచింది శాంతి హోమం. ఎంకన్న సన్నిధి మొత్తం పంచగవ్యాలతోని శుద్ధి చేసిండ్రు. గదే ఆవు పాలు, నెయ్యి, పెరుగు, గోమయం, గోమూత్రం 5 వస్తువులతోని గుడి మొత్తం సంప్రోక్షణ చేసిండ్రు. లడ్డూలు తయారు చేసే గిన్నెలు, లడ్డూలు తయారయ్యే జాగలు అన్ని శుద్ధి చేసిండ్రు. అయ్యగారులు, పండితులు వేద మంత్రాలు చదువుకుంటా శాంతి హోమం చేసిండ్రు. ఇక శాంతి హోమం చేసిండ్రు కాబట్టి పంచగవ్యాలతోని సంప్రోక్షణ చేసిండ్రు కాబట్టి మళ్ళీ ఎప్పటి లెక్కనే శ్రీవారి సన్నిధి పవిత్రమైందట. భక్తులంతా ఎప్పటి లెక్కనే అనుమానం లేకుండా ప్రసాదాలు తీసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రు అయ్యగారులు. ఇప్పటి సంధి అచ్చమైన ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారైతాయట. ఇగిదిట్లుంటే మళ్ళోసారి ఇసోంటి అపచారం జరగకుండా సర్కారోళ్ళు గట్టి ఈగురమే చేస్తాండ్రు. ఇప్పటికే ఏమైంది ఎట్టెట్టయింది అనేది బయటికి తీసుకురానికే ఓ కమిటీ వేసిండ్రు. ఇప్పటి సంధి ఎవళ్ళ ప్రార్థనా మందిరం అయినా సరే ఆ మత పోళ్ళకే అందులో పెత్తనం ఇస్తారట. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తారట. ఇంకో దిక్కు లడ్డూ లడాయి సుప్రీంకోర్టు దాకా పోయింది. ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి, ఇంకో దిక్కు సుబ్రహ్మణ్య స్వామి అనేట ఆయన అలాగలాగు 2 పిటిషన్లు వేసిండ్రు. సిబిఐతోని విచారణ చేయించాలి అన్నట్టు రాసిండ్రట. మరి ఇక కోర్టు సార్లు ఏం చేస్తారో ఏమంటారో ముందు తెలుస్తుంది. అటు సుప్రీంకోర్టులో ఫ్యాన్ పార్టీ వాళ్ళ తరపుకి వెళ్ళి మాట్లాడుతున్న పొన్నవోలు ఏమన్నాడంటే, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్. ఈ దేశంలో శ్రీవారి భక్తులు మనోభావాల్ని కలుషితం చేసే ప్రయత్నం ఒక పార్టీ ఒక వర్గం చేస్తుంది. కాబట్టి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారనే ఒక ఉద్దేశంతో వారి అందరి దృష్టికి తీసుకురావడానికి గౌరవ ఏపీ హైకోర్టులో సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఇవ్వకుండా ఈ రోజు మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఇగిదిట్లుంటే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండ మీదికి పోయి లడ్డు మీద ప్రమాణం చేస్తా అని హల్చల్ చేసిండు. పోలీసు వాళ్ళు ఆగబట్టి వెనకకు తోలిచ్చిండ్రు. మరిగా ఇప్పటికైతే శాంతి హోమం చేసిండ్రు. భక్తులు ఎవ్వరు బాధపడవద్దు, ఎప్పటి లెక్కనే లడ్డు ప్రసాదం తినొచ్చా అంటున్నారు. పంచాది సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి ఇక ముందేమవుతుందో చూడాలి. మరి ఎవ్వరెంత లొల్లి చేసినా ఎంత మొత్తుకున్నా ఇనేదే లేదన్నట్టు డ్యూటీ చేస్తుర్రు హైడ్రా ఆఫీసర్లు. హైడ్రా అంటే చాలు హడల్ అన్నట్టే తయారైంది పట్నం పరిస్థితి. చెరువుల పొంటి కబ్జాలు చేసి కట్టిన ఇండ్లు, రేకుల షెడ్లు అన్నిటినీ పరంపరం చేస్తుర్రు. పెద్ద పెద్ద బిల్డింగ్లను అమాంతం కూల్చిపారేస్తుర్రు. ఇంకో దిక్కేమో ఇండ్లు కూలిపోయిన పబ్లిక్ గోస చిన్నగలేదు. అగజోడుర్రి పాపం ఎట్లా బాధపడుతుర్రు. ఎవళ్ళు చెప్పినా ఇనేది లేదన్నట్టు పొక్లైన్లు వేసుకొని పోయి పుట కూల్చేస్తున్నారు బిల్డింగులు. చెరువులు కబ్జా చేసిన వాళ్లకు సుక్కలు చూపిస్తున్నారు. పబ్లిక్ బొబ్బ చేసినా ఇంటలేరు. రూల్ అంటే రూలే అన్నట్టు ఇండ్లన్నీ పరంపరం చేసి ఇడిచిపెడుతున్నారు. ఇక చూడర్రే, సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో నిన్న మొన్నటి దాకా పెద్ద పెద్ద ఇండ్లతోని కలకలలాడిన కాలనీ ఇప్పుడు భూకంపం వచ్చినట్టే తయారైంది. ఆ చూడర్రే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న విల్లాలను పొద్దుమాపు తిప్పలబడి నేలమట్టం చేసిండ్రు హైడ్రా ఆఫీసర్లు. 7-8 అంతస్తుల బిల్డింగులను సుత అమాంతం కూల్చి పారేసిండ్రు. ఇక ఇందులో లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఉన్నారు, అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. కట్టుకున్న ఇల్లు వాయే, కోటి రూపాయల అప్పు మీద వాడే అని బాధపడతాండ్రు. ఈఎంఐలో తీసుకొని ఉంటారు. ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి. ఇట్లా అయ్యే జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు దీనికి? మెయిన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి ఫస్ట్. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఏమంటలేరు గాని అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లు మాత్రం కూలుస్తాండ్రు అని పబ్లిక్ కోపానికి వస్తున్నారు. అంతేకాదు, పట్నంలో ఇంటి జాగలు, ఇండ్లు అమ్ముతున్న వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారట అంటే, కొన్ని గవర్నమెంట్ సర్వే నెంబర్స్ని తీసి బాగున్న సర్వే నెంబర్ చేశారు. సామాన్యుల పరిధిలో అది తెలియదు, ఎవరు తెలియదు ఇది ఇక్కడ జరిగేది. ఈ సర్వే నెంబర్తో పర్మిషన్ పోతే వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే వాడు గ్రౌండ్లోకి రాడు, ఇక్కడికి వాడేం రాడు, వాళ్ళు చేసేస్తారు. తీరా నైట్ వచ్చి మొత్తం కూలగొట్టేశారు. గవర్నమెంట్ ఈ విధంగా కాకుండా దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత పోయింది, వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడతారు కదా, దానికైనా రెగ్యులేషన్ చేసి వసూలు చేస్తే అయిపోద్ది. ఇప్పుడు 1.5 కోటి రూపాయి ఎవరి దగ్గర ఉండవు. 40 లక్షలు
వాళ్ళ పెద్దోళ్ళు ఎవరిని ఇస్తారు, ముసలోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు 80-90 లక్షలు లోన్ తీసుకుంటారు, జీవితాంతం లోన్ కట్టాలి. వీళ్ళ జీవితం నాశనం. అసలు సర్వే నంబర్లు దాచిపెట్టి దొంగ సర్వే నంబర్లతోని భూములు ఇంటి జాగాలు అమ్ముతున్నారట. ఎక్కడి నుంచో వచ్చి పట్నంలో ఇండ్లు కట్టుకునేటోళ్లకు గా సర్వే నంబర్లు ఎట్లా తెలుస్తాయని అంటున్నారు చాలా మంది. ఇక ఎవరు ఎంత రంది పడుతున్నా ఎంత లొల్లి చేస్తున్నా హైడ్రా మాత్రం తగ్గేదేలే అన్నట్టు పోతాంది. కావూరు హిల్స్ పార్కుల అక్రమంగా కట్టిన జిమ్మును కూలగొట్టిండ్రు. తీసి పారేయాలి అని ఎన్నిసార్లు చెప్పినా గా జిమ్ము పెట్టినోడు తీసేయలేదట. అందుకే ఇక పొక్లైన్లు పోయి నీలమట్టం చేసినాయి. ఇంకో దిక్కు ఇండ్లు అయితే కూలుస్తాండ్రు గాని పబ్లిక్ ను ఎట్లా ఆదుకుంటారు, ఇండ్లు కూలి రోడ్డున పడ్డోళ్లకు ఎట్ట న్యాయం చేస్తారు అనేది మాత్రం ఎవ్వరు చెప్తలేరు. మీదికెళ్ళి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల మీద కేసులు పెడతామన్నారు, చర్యలు అన్నారు, ఎవ్వి లేవు అని బాగా కోపానికి వస్తున్నారు పట్నం పబ్లిక్. మరి ఏం చేస్తారు ఏమో గాని కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు కండ్ల ముంగట్నే కూలిపోతా అంటే చాలా మంది లాభో దివోమని మొత్తుకుంటారు. సర్కార్ వాళ్ళైతే అందరికీ ఇచ్చినము అని చెప్తుర్రు కానీ చాలా దిక్కుల రైతన్నలు మాత్రం ఇంకా అప్పులు మాఫీ కాలేదని లొల్లులు చేస్తుర్రు. రైతులకు తోడు కార్ పార్టీ వాళ్ళు కూడా జతయ్యేటాళ్లకు రోజుకో తీరు పంచాయతీ మోపు చేస్తుర్రు. రుణమాఫీ కానోళ్లకు ఎమ్మటే చేయాలి, సర్కార్ వాళ్ళు అందరినీ ఆదుకోవాలి అని ఇగో రైతన్నలు సెల్ఫీ ఉద్యమం షురూ చేసిర్రు. చూడుర్రి ఏం చేసిర్రు. ఆగా చూసిర్రా, కెమెరా చాలు చేసుకొని పలక ఫోన్లు ముఖానికి పెట్టుకుర్రు. అందరూ పత్తి చేనుల ఆడికిడికి లైన్లు కట్టిర్రు. ఇన్నొద్దులు రోడ్డెక్కి లొల్లులు చేసిర్రు. సర్కార్ ఆఫీసుల కాడ ధర్నాలు చేసిర్రు. ఇక ఇట్లా ఏ చేతుల పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకొని సెల్ఫీ ఫోటోలు దిగి నిరసన చేసిర్రు రైతన్నలు. అటెంక ఏమన్నారో చూడుర్రి. మంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. 2 లక్షల లోపట్లనే మాఫీ చేశారు. ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంతా రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. అదన్నట్టు 2 లక్షలకు ఎక్కువ అప్పులున్నాయి, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, సర్కార్ వాళ్ళే కడుపులో పెట్టుకోవాలి కదా అని అడుగుతుర్రు రైతన్నలు. అప్పులు మాఫీ చేసి పుణ్యం కట్టుకోవాలి, లేకపోతే పట్నం వచ్చి ప్రజాభవన్ను ముట్టడిస్తామని అంటుర్రు. అంతేకాదు సెల్ఫీ ఫోటోలు తీసుకొని ఇంటర్నెట్లో సీఎం సార్ ఆఫీస్కు లింక్ పెడుతుర్రట కొంతమంది. ఇక ఇదిట్లుంటే రైతులను పట్టించుకుంటలేరు. వరదలకు మొన్న పంటలు పాడైతే ఇప్పటిదాకా ₹1 ఇయ్యలేదు అని కార్ పార్టీ వాళ్ళు సర్కారోళ్ళ మీద ఎత్తెత్తిపోస్తుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడుర్రి. ఒకవైపు వరదల్లో నష్టం, ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లందక పంట నష్టం. ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా దగా. కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగబగ. అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే, ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతా ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. గట్టిగానే గరవేండు సారు. ఇక ఇదెట్లుంటే ఇంకో దిక్కు షేయ్ పార్టీ లీడర్లు మస్తు కోపానికి వస్తుర్రు. కార్ పార్టీ వాళ్ళు డ్రామాలు చేస్తుర్రు అన్నట్టు మాట్లాడుతుర్రు. తప్పకుండా ఈ పాపం హరీష్ రావు గారికి తలుగుతుంది. ఒక రకంగా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీకే 10 ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెట్టి, రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ ముంస్తే విజయ్ డైరీ, మదర్ డైరీ వేల కొద్ది మంది రైతుల లాస్కు కారణమయ్యారు, అప్పులలో పోవడానికి కారణమయ్యారు. కాబట్టి మెగా డైరీ పేరు మీద 250 కోట్లు పెట్టి మెగా డైరీ పెడతామని చెప్పి కోట్ల రూపాయలు పందికొక్కుల్లా మెక్కేసి ఇంతవరకు ఆ మెగా డైరీని అందుబాటులోకే తీసుకురాలే. గిట్ల పొట్టు నడుస్తుంది కిరికిరి. రైతు సమస్యల మీద, రుణమాఫీ, రైతు భరోసా పథకాల మీద 2 పార్టీల నడుమ లొల్లి రోజుకింత పెద్దగా అవుతుంది. లీడర్లకు షింటం పడతలేదు. అంత చూస్తుంటే పోను ఈగింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది లడాయి అని అనుకుంటుర్రు అందరూ. ఏ చిన్న తక్లీఫ్ అనిపించినా రీలే దీక్షలని, అమరణ నిరాహార దీక్షలని, వాళ్ళ డిమాండ్లు తీర్చాలని ధర్నాలు చేస్తుంటారు కార్మికులు. డిమాండ్లు తీర్చేటి దాకా అందరు ఒక్కటే కొట్లాడతారు. అట్లా వాళ్ళ డిమాండ్ల కొరకు, హక్కుల కొరకు, బోనస్ల కొరకు ధర్నాలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్న కొలువులు పోకుండా ఉండేటందుకు ధర్నాలు చేస్తుర్రు గీ అన్నలు.
నెత్తులకు షిప్పలు పెట్టేది లేదు, చేతుల్లో పలుగులు పట్టేది లేదు, బొగ్గు బావులకు దిగేది లేదు. మా కొలువులు మాకే కావాలని పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొలువులు చేసేటి సింగరేణి కార్మికులు గీ తిరగతారులకు దిగిరు. 2 ఓపెన్ కాస్ట్ గనులలో ఓబీ మట్టి పనుల్ని కొత్తగా పీసీ పాటేలు ఆర్వీఆర్ కంపెనీలు చేస్తున్నారట. అట్లా ఇంతకు మునుపున్నోళ్ళని ఎల్లగొట్టి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారట. మరి ఇంతకు మునుపటికెంచి చేసేటోళ్ళు మంచిగా పనులు చేయట్లేదు అనుకున్నారో ఎట్టనో ఏమో. బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకెంచి మనుషుల్ని పట్టుకొచ్చుకుంటున్నారట. ఆపరేటర్లు, టెక్నీషియన్లు, హెల్పర్లు అందరు కలిపి 1600 మంది దానిక బయట రాష్ట్రాలకెంచి వచ్చిన వాళ్ళే పనులు చేస్తున్నారట. అంటే మొదటి సందంలో పని చేసేటోళ్ళంతా ఇప్పుడు రోడ్డున పడ్డట్టే. ఇక మనము స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతోనే మనం ఈ బంద్ చేసినాం. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పీసీ పటేల్ స్పందన కరువైంది. కాబట్టి ఇంకా కూడా మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. దోషడు తట్టెడైనట్టు తట్టలతో ఎత్తిపోస్తే లూటి పోయినట్టే చేస్తున్నారట. రోజు కింద మందిని కంపెనీలకేంచి బయటికి వెళ్ళగొడుతున్నారట. బయటి రాష్ట్రాలకేంచి మనుషుల్ని పట్టుకొచ్చుకొని పనులు చేపించుకుంటున్నారట. అందుకనే నో బహారీ నో బిహారీ అని ఫ్లెక్సీలు పట్టుకొని సింగరేణి కంపెనీలలో 80% నౌకర్లు ఇక్కడోళ్ళకే ఇయ్యాలంటున్నారు అన్నలు. అంతేకాదట, అక్కడ ఎమ్మెల్యే చెప్పినా అయినకుండా బయట రాష్ట్రాలకేంచి మనుషుల్ని పిలిపించుకొని పనులు చేపించుకుంటున్నారు అనేది కార్మికులు చెప్తున్నా ముచ్చట. మరి చూడాలకి పంచాది ఏడిదాకా పోతుంది అనేది కానీ కార్మికులను మాత్రం భలే తిప్పల పెడుతున్నారు పోండ్రి. ఈ నడుమ బాధితుల గుంపు రోజుకింత పెరుగుతుందబ్బా. మొన్నటి భార్య బాధితుల సంఘం పుట్టుకొచ్చింది. అంటే భార్యలతోని ఏగలేనోళ్ళంతా కలిసి ఓ సంఘం పెట్టుకుర్రు అన్నట్టు. ఆగో అసొంటిదే ఇంకో ఇచ్చంత్రమైన సంఘం పుట్టుకొచ్చింది. ఇంతకు ఏందా సంఘం అని అంటారా? అయితే గిజ్జుడుర్రి మీకేరికైతుంది. కొంతమంది చేతులలో కాగితాలు, ఇంకొంతమంది చేతుల్లో వర్క్ సంచులు. భూమి పంచాది ఉందని పోతే తిప్పల పెట్టిండని కొంతమంది, ఇంటి జాగ పంచాది ఉందని పోతే తిప్పల పెట్టిండని కొంతమంది, పైసలు వసూలు చేసుకునే కాడొచ్చిన పంచాదుల పరేషాన్ చేసిండని కొంతమంది, ఓ గోలయిందని కేసు పెట్టేటందుకు పోతే మమ్మల్నే కొట్టిండని ఇంకొంతమంది. ఓ ఇట్ట ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 వచ్చిర్రు. ఇగో గీళ్లే కొత్తగా పుట్టుకొచ్చిన బాధిత సంఘపోళ్ళు. గీళ్లే కొత్త సంఘం పెట్టింది. ఇంతకు గాళ్ళు పెట్టిన సంఘం ఏందో ఎరికేనా? ఎస్ఐ బాధితుల సంఘం ఆట. అవు ఎస్ఐ బాధితుల సంఘమే. అదేంది ఎస్ఐ బాధితుల సంఘం అని కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారు కదా. మరి గట్టున్నది గీ ఎస్ఐ సార్ పనితనం. ఇగో గీనేగా ఎస్ఐ సార్ పేరు ఆరోగ్యం ఆట. కరీంనగర్ జిల్లాలున్న సైదాబాద్ పోలీస్ ఠాణాల కొలువు చేసేటప్పుడు పబ్లిక్ ను 30 తిప్పల పెట్టి 33 షర్ల నీళ్లు తాగిచ్చిండట గీ ఎస్ఐ సారు. అందుకనే గాల తిప్పలేందో చెప్పుకునేందుకు ఎస్ఐ బాధితులంతా ఇగో ఇట్ట కమిషనర్ సార్ తానికి వచ్చేది. మా భూమి ల్యాండ్ గురించి మా పక్క వాళ్ళు మమ్మల్ని ఇవ్వడం లేదు, చేయనివ్వడం లేదు. కోర్టులకి వేసిండు. కోర్టుల నుంచి వెళ్ళి కూడా ఇంటెన్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం సార్, అయినా కానీ వనియడం లేదు సార్ అని ఆరోగ్యం సార్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళదే భూమి అది ఇదని మాట్లాడిండు. మా ల్యాండ్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యిండు. కోర్టును ధిక్కరించడం, మమ్మలను దూరం కొట్టడం, బెదిరించడం, అది చాలు వేసులేదు, పిలిపించలేదు, అడుగులేదు, మమ్మల్ని బెదిరించడం. ఈ రైతుల భూ సమస్యలల్లో కోర్టులో ఉన్న వాటి కూడా పరిష్కారం చేసుకుంటూ ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇట్లా ఎవరిని మందలు ఇచ్చినా బాట పంచాది, గెట్టు పంచాదే. భూమి పంచాదులన్నింటినీ గుత్తబట్టినట్టే చేసిండట ఎస్ఐ గారు. ఇది ఒక్కటే కాదు, సారు తన ఇంకో కళ కూడా ఉన్నదట. యువతలోళ్ళ కాడ పైసలు తీసుకుంటాడట, అవతలోళ్ళ కాడ పైసలు తీసుకుంటాడట. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకెళ్ళ మాట్లాడతాడట, అవతలోళ్ళని చితకబాతాడట. ఎస్ఐ ఆరోగ్యం సార్ చేయంగమ్మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, మేము అనారోగ్యాల పాలవుతున్నాం అంటున్నారు సార్ బాధితులంతా. బీపీలు పెరుగుతున్నాయట, చక్కెర రోగాలు వస్తున్నాయట. సార్ పేరు చెప్తేనే చలిజలం పడుతుంది అంటున్నారు పాపం పబ్లిక్. గిట్లా పబ్లిక్ మీదకి ఎట్టెట్ట రూబాబు చేయాలి, వచ్చిన వాళ్ళను ఎట్ట తిట్టాలి, ఆపతో వచ్చిన వాళ్ళ కాడ ఎట్ట పైసలు గుంజాలి, అలా నెట్ట తిప్పల పెట్టాలనేది దాని మీద ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు పోండ్రికి సార్ చూస్తుంటే. ఈ బస్సు మనందరికీ, ఈ బస్సును పరిశుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యత అని బస్సు అద్దాల మీద రాస్తుంటారు. ఇక బస్ స్టాండ్లనైతే దొంగలున్నారు జాగ్రత్త అని తాటికాయంత అక్షరాలతోని రాసి పెడుతుంటారు ఆర్టీసీ వాళ్ళు. గది చూసినాక పబ్లిక్ పర్సులు, బంగారం, పైసల సంచుల్ని పదిలం చేసుకుంటారు. కానీ గీ తీరు దొంగలు ఉంటారని ఎరకలేకపాయే, లేకుంటే బస్సుకో మనిషిని కావాలన్నా పెట్టేటిది ఉండే కావచ్చు. బస్టాండ్లో దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెడుతుంటారు ఆర్టీసీ వాళ్ళు. గది చదివినాక పబ్లిక్ దగ్గర ఉన్న సంచులు చదరకపోయేటి దొంగలు, లేకుంటే వెనక సీట్ల కూర్చొని సొమ్ములు కమాయించే దొంగలు గిట్టనేమో అనుకున్నారు. కాదు, బస్సులే ఎత్తుకపోయేటి దొంగలు కూడా తయారయ్యారు. అవు బస్సుల్ని కూడా ఎత్తుకపోతున్నారు గీ నడుమ దొంగన్నలు. ఇగో గీ అన్న లెక్కనే. బస్ ఎందుకు వచ్చినావు? ఎందుకు తెచ్చినట్టే సడన్ వచ్చింది. అది
బస్సుని సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? ఏం చేసినావు? తప్పైపోయిందన్నా, తీసుకొని తప్పైపోయిందన్నా. ఇగో గీదే మనోడు ఎత్తుకొచ్చిన బస్సు, గీ మోతే వరేగా బస్సును ఎత్తుకొచ్చింది. మరి మనోని కడుపులో యాపాడి పడ్డదో ఏమో తెలియదు గాని కండ్లన్నీ ఎర్రగైనాయి, కాళ్ళు ఆగుతలేవు, నోరు తిరగబడుతున్నది. బగ్గ తాగినాక మరి ఆయన సొంత కాలు గిట్టేమన్నా అనుకున్నాడో, లేకుంటే బస్సు వేసుకొని పోతే 4 టిప్పులు కొట్టొచ్చు అనుకున్నాడో తెలియదు గాని ఇగో ఇట్ట నిర్మల్ బస్సు డిపోలు ఉన్న ఒక బస్సును ఎత్తుకొచ్చిండు. అడ్డదిడ్డంగా తోలుకుంటా పోతుంటే అనుమానం వచ్చిన చుట్టుముట్టుండేటి పబ్లిక్ అడ్డం తిరిగి పట్టుకున్నారట. ఏం చెత్తుకొస్తున్నావు రావాలి అంటే, ఏహే నేనెక్కడ ఎత్తుకొస్తున్నా, అదే నా ఎంబడి పడి వస్తుంది అని అంటుండట. ఇక గట్టిగా దమాయించి అడిగితే తప్పైందన్నా వదిలేయిల్లన్నా అని బొంకులు బొంకుతుండి ఇట్ట. కానీ బస్ స్టాండ్ ఉన్న బస్సును ఎత్తుకొస్తున్నా అంటే ఇటు మానవుడిని బస్సు ఎత్తుకపోతుంటే కూడా సోయి లేకుంటున్న ఆర్టీసీ వాళ్ళను ఇద్దరిని తారీఫ్ చేయాల్సిందే అనుకుంటూలటకి ముచ్చటలకైన పబ్లిక్. ఏదైతే బస్సు దొరికింది కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే తాగింది దిగినాక నిర్మల్కేంచి హైదరాబాద్ దానక దినం షటిల్ సర్వీసులు నడుపుకునేటోడుండే కావచ్చు. మీరెన్నడన్నా సాలార్జంగ్ మ్యూజియానికి పోయిర్రా? ఆడ ఎప్పటెప్పటియో వెనకటి వస్తువులు అద్దాలలో పెట్టి అవుపడుతుంటాయి. ఆనాడు రాజులు వాడిన కత్తులు, కటోరాలు, వెనకటి బండ్లు, తలెలు, చెంబులు, బిందెలు గిట్లా చాలా రకాల వస్తువులే అవుపడతాయి. అందులో పెట్టిన ఏ వస్తువును తీసుకున్నా కమ్సే కమ్ 100,000 చరిత్రే ఉంటుంది. అగో గట్ల మ్యూజియంలో ఉండాల్సిన కొన్ని వస్తువులు మన దేశంకెంచి బయటికి పోయి తిరిగి మన దేశానికే మళ్ళా రాబోతున్నాయి. మరి ఇక వస్తువులేందో మనం కూడా చూడాలిగా. కొత్తది వచ్చినాక ఇది పాతగుంది అది పాతగుందని సాకులు చెప్పి పడేస్తుంటాం గాని గా పాత వస్తువులకు కూడా బగ్గ డిమాండే ఉందని గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది. ఇక ముచ్చటేందంటే మన దేశంకెంచి దొంగతనంగా అమెరికా దేశం పట్టుకుపోయిన 1000 ఏండ్ల కింది నాటి వస్తువులను మళ్ళా మన దేశం పట్టుకొచ్చే ఇకమత్ చేస్తుంది సెంటర్ సర్కారు. 2014లో మోడీ సార్ ప్రధానమంత్రి అయిన కాడ నుంచి గా పాత వస్తువులను మన తానికి పట్టుకొచ్చే ఉపాయం గట్టిగా చేసి ఇప్పటికీ 700 వస్తువుల దాకా వాపస్ తెచ్చిర్రాట. అట్లా ఒక్క అమెరికా దేశంకించే 297 వస్తున్నాయని అధికారులు అంటున్న ముచ్చట. అయితే మోడీ సార్ అమెరికా పెద్ద బైడెన్ సార్ తో మాట్లాడి గిట్లా మా దేశం వస్తువులు స్మగ్లింగ్ అయి మీ దేశం వచ్చినాయి కాబట్టి ఏ దేశ వస్తువులు ఆ దేశంలో ఉంటేనే ఇల్వా అని అడిగేటాళ్లకు బైడెన్ సార్ కూడా అవు మోడీ సాబ్ వాజిబే అన్నట్లు తలకాయ ఊపిండట. వెంటనే మీ వస్తువులను మీరు కొంటపోవచ్చు అని చెప్పిండు. గట్లా అడగంగానే హామీ ఇచ్చిన అమెరికా పెబ్బ బైడెన్ సార్ కు శనార్థులు అన్నట్లు రాసుకొచ్చిండు. అట్లా అమెరికాకించి మన దేశంకు తెచ్చిన వస్తువులల్లా అప్సర్సన్ స్టోన్, జైన్ తీర్థంకర్ రాగి విగ్రహం, టెర్రకొట్ట విగ్రహం, శిలా విగ్రహం, వినాయకుడి కాంస్య విగ్రహం, లార్డ్ బుద్ధా శాండ్, కాంస్య విష్ణు విగ్రహాలు ఉన్నాయట. మరి గింత పాతవి ఏనో తానుంటే అయిపోయేదానికి అమెరికాకించి మన దేశం ఎందుకు తెచ్చినట్లు అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఈ వస్తువులు కొన్ని కోట్ల రూపాయలు పోసినా దొరకవు. అంతటి చరిత్ర, గొప్పదనం, గట్టితనం అన్నిటికీ మించి ప్రతి వస్తువు మీద కళాకారుల చేతి పనితనం ఉంది కాబట్టి మన వస్తువులు మన తానే ఉండాలే అని మోడీ సార్ పట్టుబట్టి తెచ్చిండన్నట్లు. గిట్ల ఒక్క అమెరికాకెంచే కాదు, ఆస్ట్రేలియాకెంచి 40, యూకే నుంచి 16 వచ్చినాయట. మొత్తానికి ఇన్నొద్దులు మ్యూజియంలో ఉన్న వస్తువులను చూసి నోరెళ్లబెట్టినోళ్ళంతా రేపు గీ 1000 ఏండ్ల కిందనాటి వస్తువులను చూస్తే ఇంకెట్లా ఫీల్ అవుతారో కదా. ఇండ్లలో పడితే ఏం దొరుకుతాయి? మహా అంటే 1,00,000, 2,00,000 పైసలు, 2-3 తులాల బంగారం, ఇంతకంటే ఎక్కువ దొరకదు. ఇక గాయంత దానికి ఇండ్లలో జ్వరపడితే వాళ్ళు వీళ్ళు సూషుడు, పట్టుకొని కొట్టుడు, పోలీసు వాళ్ళకి పట్టించుడు. అబ్బో గిదంతా పెద్ద పెంట వ్యవహారం అని అనుకున్న దొంగలు నిన్ని అలా రూట్ మార్చిర్రు. కొడితే గిడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లు ఏకంగా ఏటీఎం మీదనే పడుతుర్రు. మరి ఎన్ని ఏటీఎంలను సూటి పెట్టిర్రో ఒక్కసారి చూసేద్దాం పారి. ఏమో అనుకున్నాం గాని కడప పోలీసు వాళ్ళకు పెద్ద పనే పెట్టిర్రు దొంగలు. ఏటీఎంలు కనబడితే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుర్రు. అట్లా కడప పట్టణంలో ఈడ ఆడ అనేదేం లేదు. ఏడ ఏటీఎం అవపడితే దాన్ని సూటి పెట్టి పగలగొడుతుర్రు, పాయకం అందుకొని అవతల పడుతుర్రు. ఒంటి మిట్టలున్న ఏటీఎంలా మరి బెంకోళ్ళు పైసలు పెడుతున్నప్పుడు చూసి పాడేర్రో ఏమో తెలియదు గాని ఏటీఎం ను శిథల్ చేసి వాళ్ళున్న 37 లక్షల రూపాయలను బత్తల సర్దుకొని ఎగబడ్డారట. ద్వారకా నగర్లున్న ఏటీఎం ను కూడా కొబ్బరికాయ లెక్క
పగలగొట్టి వాళ్ళున్న 6,19,000 రూపాయలు అందుకొని ఉసుకో అన్నారట. ఈ రెండింటిని పనిపెట్టి విశ్వాసరాయ సర్కిల్ కాడ కూడా ఏ ఏటీఎం ఉంది, దాన్ని ఇడిచిపెడితే గదెంత ఫీల్ అవుతుందో అని దాని పని కూడా చేయబోయిర్రు. అయితే సమయానికి వాళ్ళున్న అలారం టింగ్ టింగ్ మోగింది. ఆ దిన్న దొంగలు జనాలకు దొరికితే ఈ పంత అప్పశెక్కలు చేస్తారు అని అనుకుని ఉరుకుడు చూపిర్రాట. గిట్ల ఓ దిక్కు ఏటీఎం ను లూటి చేసుకుంటా ఇంకో దిక్కు ఇండ్ల మీద పడుతుర్రు. రాజంపేట కృష్ణానగర్ నుండే సర్కార్ బడి పంతులమ్మ ఇంద్రావతి ఇంట్లో జొరబడ్డరు. డూప్లెక్స్ ఇల్లని ఇంటోళ్ళు పైన వండుకున్నది చూసి దొంగలొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని పోయిర్రు. ఇక తెల్లారు లేచి చూసేటోరకు ఇంట్లున్న సామాన్ అంతా షిల్లం కొల్లం చేసినట్లు అవపడ్డదంటుర్రు. మరి ఏమేమి ఎత్తుకపోయిర్రా అక్క? 20 తులాలు బంగారు దానికి సార్. నెక్స్ట్ క్యాష్ వచ్చి 2 to 3 lakhs ఉంటుంది సార్. అంటే ఒక్కసారిగా అమౌంట్ క్యాష్ పెట్టింది కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు కొంచెము దాచిపెట్టుకుంటాను అమౌంట్. ఏదన్నా అవసరం అకౌంట్లో అమౌంట్ లేనప్పుడు మనకు ఉపయోగపడుతుంది కదా, అంతే నా లాకర్లో ఉంది. మా ఆయన జోబులోంచి బీరవ తాళాలు తీసుకున్నారు, దాన్ని పాల్గొట్టారు. గదన్నట్లు ముచ్చట. అటు పులివెందుల కాడ కూడా హరినాథ్ రెడ్డి అనేట ఆయన బెంగళూరు పోయింది చూసిన దొంగలు అదే సందని అలా ఇంటి పని కూడా పెట్టిర్రు. ఇంట్లో జొరబడి కిలో బంగారం, 2.5 కిలోల వెండి, 1,00,000 రూపాయలను సంచిలేసుకొని దమ్ముంటే పట్టుకోర్రి అన్నట్లు పోలీసులకు సవాల్ చేసిపోయిర్రట. గిట్ల కడప జిల్లా అంతటా దొంగలు తగులు తెంపుకున్న దున్నపోతోలే రెచ్చిపోతుంటే పోలీసోళ్ళు మాత్రం ఇంకా సీరియస్ గా తీసుకుంటలేరు అని గరమైతుర్రు అక్కడి పబ్లిక్. మరి పోలీసోళ్లకు చేతి నిండా పెట్టిన దొంగ మొక్కపోళ్లను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో ఏమో చూడాలిగా.